కూలీ ఫస్ట్ సింగిల్ కి అంతా రెడీ. బాలీవుడ్ హీరో చేతికి పవన్ సినిమా రైట్స్. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 3 నుంచి స్పెషల్ పోస్టర్. ఘాటీ ఫస్ట్ సాంగ్ కి గుడ్ రెస్పాన్స్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఇవాళ రిలీజ్ చేసినట్లు స్పెషల్ వీడియోతో అనౌన్స్మెంట్ వచ్చేసింది. క్రేజీ స్టార్ కాస్ట్ తో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకు వస్తుంది. సూపర్ స్టార్ సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కూలీ సినిమా ఎలా ఉంటుందో విడుదల తర్వాతే తీరనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్నారు హీరో దుల్కర్ సల్మాన్. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 24న థియేటర్స్ లోకి వస్తోంది. దీంతో పవన్ సినిమాను థియేటర్స్ లో చూసేందుకు ఫ్యాన్స్ ఇప్పటి నుంచి ఎంతో ఎగ్జైట్ తో ఎదురు చూస్తున్నారు. ఘాటి సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సైలోరే సాంగ్ 2.3 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. అనుష్క, విక్రమ్ ప్రభు లీడ్ రోల్ నటిస్తున్న ఈ సినిమా జూలై 11న విడుదల కానుంది. ఈ సినిమాలో అనుష్క యాక్షన్ అదుర్స్ అన్న రేంజ్ లో ఉంటాయట. మరి అనుష్క ఎలాంటి లీడ్ రోల్ పోషించిందనేది విడుదల తర్వాతే తెలిసిపోనుంది. టాలీవుడ్ లో త్వరలో రాబోయే విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వరకు శరవేగంగా జరుగుతుంది. దీంతో త్వరలో కాస్టింగ్ ను ఫైనల్ చేసి ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబోలో వస్తున్న చిత్రం తమ్ముడు జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తారని తొలుత ప్రకటించినా ఇప్పుడు ఆయనతో చేయడం దాదాపు కష్టమని దిల్ రాజు చెప్పినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిరునూరు తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం కింగ్డమ్. మేకర్స్ అయితే ఇప్పుడు నేరుగా కొత్త కంటెంట్ ని రెడీ చేశారట. సినిమా ట్రైలర్ కట్ ని ప్రస్తుతం లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఇక దీనితోనే కింగ్డమ్ రిలీజ్ ఎప్పుడనేది కూడా అనౌన్స్ చేయనున్నారట. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఏడాదిలోనే 2 రిలీజ్లతో ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని అందించారు. పట్టుదల, గుడ్ బ్యాడ్ అగ్లీ అనే 2 సినిమాలతో అలరించిన అజిత్ ఈ సినిమాల తర్వాత తన ఫ్యాషన్ రేసింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే అజిత్ ను ఎంతో స్టైలిష్ అండ్ డైనమిక్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను చూసిన ఫ్యాన్స్ కి అలాగే ఆడియన్స్ కి తన లేటెస్ట్ లుక్ షాకింగ్ గా మారింది. ఇందులో అజిత్ చాలా వీక్ గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కుబేరా సినిమా సక్సెస్ కావడంతో హీరో ధనుష్ ఫుల్ ఖుషీగా ఉన్నారట. అయితే ఇప్పుడు కుబేరా తర్వాత ధనుష్ నెక్స్ట్ తెలుగు చిత్రం ఎవరితో చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ధనుష్ తన తొలి తెలుగు చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరికి మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను 2027లో ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విజయ్ ఆంటనీ మార్గన్ సినిమా నుంచి ఫస్ట్ 6 మినిట్స్ ఇవాళ విడుదల చేసినట్లు ప్రకటించారు. డిఫరెంట్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ సినిమాలో విజయ్ ఆంటనీ నటన అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ధనుష్, నాగార్జున నటించిన కుబేర సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో చిత్రాన్ని చూస్తున్న ఫ్యాన్స్, ప్రేక్షకులకు చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వ్యక్తికి వీధిలో జీవించే ఓ అతి పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణే స్టోరీగా సాగిన ఈ సినిమాలో ధనుష్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.